Hi friends, welcome to Beryl YouTube channel. Today notification IBPS క్లర్క్ దీని గురించి ఒక్కొక్కటిగా మనం డీటెయిల్డ్గా చూద్దాము. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ జూలై 1 నుండి జూలై 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్కి లాస్ట్ డేట్ కూడా జూలై 21. నెక్స్ట్ ఆగస్టులో మనకు కాల్ లెటర్స్ డౌన్లోడ్ అవుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఆగస్టులోనే ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో ఇస్తారు. నెక్స్ట్ మెయిన్స్కి కాల్ లెటర్ సెప్టెంబర్ అక్టోబర్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్ అక్టోబర్ 2024, అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో 1 month గ్యాప్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ₹175, ఓబీసీ అదర్ క్యాండిడేట్స్కి ₹850. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఓబీసీ అండ్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పిహెచ్డి వాళ్ళకి 10 years ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మన ఏపీ తెలంగాణకి ఎన్ని ఉన్నాయో చూద్దాము. అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇంగ్లీష్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 questions 30 marks, న్యూమరికల్ అబిలిటీ 35 questions 35 marks, రీజనింగ్ అబిలిటీ 35 questions 35 marks. టోటల్గా 100 questions 100 marks, 60 minutes ఉంటుంది. ఈచ్ సెక్షన్కి 20 minutes టైం ఉంటుంది. ఇంకా మెయిన్స్ వచ్చేసరికి వాటితో పాటు కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతుంది. అవి 200 marksకి ఉంటుంది. ఇప్పుడు వేకెన్సీస్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొత్తంగా 105 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా 5 బ్యాంకులు ఇంకా నాట్ రిపోర్టెడ్ ఉన్నాయి. ఎస్సీ కేటగిరీకి 19, ఎస్టీకి 11, ఓబీసీకి 24, ఈడబ్ల్యూఎస్కి 8, జనరల్కి 43. ఈ విధంగా టోటల్ 105 ఉన్నాయి. 5 నాట్ రిపోర్టెడ్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే మనము తెలంగాణకి 104 ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎస్సీకి 18, ఎస్టీకి 11, ఓబీసీకి 16, ఈడబ్ల్యూఎస్కి 8, జనరల్కి 51. ఈ విధంగా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు అక్కడ నుండే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి.